చెప్పు. నల్లవెల్లి వెంకటేశ్వర స్వామి గుట్ట. గట్టిగా మాట్లాడు. నల్లవెల్లి వెంకటేశ్వర స్వామి గుట్ట. నల్లవెల్లి వెంకటేశ్వర స్వామి గుట్ట. ఏ గుట్ట? ఎప్పుడు పోను. ఎప్పుడు ఫోనా? ఎప్పుడు కావాలి నీకు ఫోను? ఎప్పుడు ఫోనా? అయ్యో నాని మేకలు ఎట్లా అంటాయి? ఎట్లా అంటాయి నాని? హాయ్ ఫ్రెండ్స్, మేము ఈరోజు మా ఊరికి వెళ్తున్నాము. మేము ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ అవుతుంది మా ఊర్లో. అందుకని మేము ఈరోజు మా ఊరికి వెళ్తున్నాము. మనం అందరం ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ చూద్దాం రండి. అందరం చూద్దాం పదండి. నేను చెప్పినా నాని? ఇంకా చెప్పాలి కదా మరి. ఎవరు చెప్తారు మరి? నేను చెప్పకపోతే చెప్పాలి కదా మరి. ఇంట్రడక్షన్ చెప్పాలి కదా నాని. హాయ్ చెప్పిన. చూసారు కదా, ఇది సాగర్ హైవే. సాగర్ హైవే నుంచి మేము లోపలికి వెళ్ళాలి. ఇక్కడైతే ఇక మా బస్ స్టాప్ వచ్చింది, మా ఊరి బస్ స్టాప్. ఇంకా మేమైతే బస్ స్టాప్ నుంచి కొంచెం ముందుకు రైట్లో మళ్తే మా ఊరు వచ్చేస్తుంది. ఇక్కడ కార్ వెళ్తుంది చూడు. ఇది ఇక్కడైతే బోర్డు కూడా వేసారు మా ఊరిది, ఆంజనేయ స్వామి ప్రతిష్ఠ విగ్రహ ప్రతిష్ఠ అని. మేమైతే మా ఊర్లోకి ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు. చూడండి, మంత్రాలు అయితే ఇన్నొస్తున్నాయి. చూడండి మా ఊరు. ఎంత బాగా అరేంజ్ చేసిండ్రు, చాలా బాగా అరేంజ్ చేసిరావు. అందరు గుళ్ళకి వెళ్తున్నారు. ఇది బొడ్రాయి కదా. ఇది ఇక్కడే వెంకటేశ్వర స్వామి గుడి ఉంది. ఇది బొడ్రాయి. ఈయన అంబేద్కర్ బొమ్మనా? నమస్కరామి. హర నమ పార్వతీపదే హర నమ పార్వతీపదే రాజా రామచంద్ర భగవాన్ కి, సీతామాతా కి, లక్ష్మణ
భగవానికి ఆంజనేయ భగవానికి ప్రసన్నాంజనేయ భగవానికి కాశీ రామలింగేశ్వర భగవానికి అన్నపూర్ణ మాతాకి గణపతి భగవానికి సుబ్రహ్మణ్యేశ్వర భగవానికి ధ్వజాధిష్టాన దేవత భగవానికి ఏడుగురులవాడ రాజా రామచంద్ర భగవాన్ కి రామచంద్ర హనుమాన్ కి హనుమాన్ కి భగవాన్ కి హర హర మహా ధాన్యం తీసుకొచ్చారు విగ్రహాల నిండా నింపేశారు అది పరమేశ్వర యొక్క అనుగ్రహం కొత్తపల్లి గ్రామం పైన మీ అందరి పైన తప్పకుండా సీతారామచంద్ర స్వామి పరమేశ్వర అనుగ్రహం ఆంజనేయ స్వామి అనుగ్రహం ప్రసన్నాంజనేయ స్వామి అనుగ్రహం అందరికీ తప్పకుండా ఉంటుంది ఉండాలని కోరుకుంటూ గట్టిగా తప్పట్టుకోండి చేతులలో చక్రాలు ఉంటాయట చేతులలో చక్రాలు ఉంటాయట ఈ చూడండి బొమ్మల మీద చక్రం ఉంటుంది చూపుడు మీద చక్రం ఉంటుంది ఏకచక్రి మహాయోగి విభూతి నీళ్లు భస్మం నీళ్లు సుగంధ ద్రవ్యాల నీళ్లు యాలకు లవంగాలన్నీ అన్ని కలిపి మరగబెడతారనమాట మరగబెట్టి ఆ వావిలాకు జామ ఆకు ఉసిరాకు అన్ని కూడా దానిమ్మ ఆకు ఇవన్నీ కూడా తెప్పించి పెట్టాం అన్ని కూడా కుండలో వేసి మరిగించి వాటితో కూడా అభిషేకం చేస్తాం తద్వారా విగ్రహాలన్నీ కూడా శక్తివంతం అవుతాయి విగ్రహాల్లో ఉన్నటువంటి అవయవాల్లో ఉన్నటువంటి సకల దోషాలన్నీ తొలగిపోతాయి ఆ తొలగిపోయినటువంటి విగ్రహాలను మనం రేపు ఉదయం 10:16 ప్రతిష్టాపన చేస్తాం యంత్ర ప్రతిష్ఠ చేసి యంత్రం ముందు పెట్టడం యంత్రమే ప్రధానం అన్నమాట యంత్ర ప్రతిష్ఠ చేసి తర్వాత ఆ విగ్రహాలన్నీ కూడా మీరందరూ తీసుకుపోయి చక్కగా ఆ యొక్క స్థపతి అంటారు అంటే విగ్రహాలు స్థాపన చేసేవారు స్థపతులు అంటారు ఆ విగ్రహాలను ఒక ప్రతిష్టాపన చేస్తారు ఆ కార్యక్రమం సాయంత్రం మాత్రం ఖచ్చితంగా 4:30 ప్రాంతంలో మీరందరూ ఇచ్చేసేయండి ఇచ్చేస్తే కార్యక్రమం రాత్రి తొందరగా పూర్తి చేస్తారు మీరు సాయంత్రం లేటుగా వస్తే ఆలస్యం వస్తే రాత్రి కూడా ఆలస్యం అవుతుంది అయ్యగారు ఇంత రాత్రి వాళ్ళు పూర్తి చేసిండు అంటే మనం మేమేం చేయలేదు అన్ని కలిసి రెడీ అయ్యో ఇంట్లో పోయి కనుక్కోండి దాని ఇంత తింటాను కోసం కాలితే అని ఏం కాదు ఇట్లనే ఉంటది వస్తుంటే పోతుంటే ఛానల్లో అత్తమ్మది కూడా ఛానల్లో అత్తమ్మది కూడా భక్తులందరూ మనవి 2:30 నుంచి 4:30 గంటల వరకు ఇక్కడ ఏర్పాటు చేసిన స్టేజ్ మీద హైదరాబాద్ శ్రీ రామాంజనేయ భజన మండలి వారి చేత భజనా కార్యక్రమం నిర్వహించబడుతుంది కావున భక్తాగ్రేసరులు గ్రామ ప్రజలు ఆనంద
దూరద్దు, లోపల దూరద్దమ్మా. జాగ్రత్త. శ్రీనివాసుడి శను ఒక్కొక్కటి కలిసి ఇస్తాండి. అక్కడ లైన్ గా వెళ్ళాలి. మనం అడుగుతాం పరాను ఇస్తున్నా. అమ్మా చంద్రారెడ్డి జాగ్రత్త. చీకటి ఏం కనబడతలేదు. బాగున్నా. నువ్వు బాగున్నావా? మధ్యాహ్నం వచ్చినావు. మేమే వచ్చినాం. రారు ఇక వాళ్ళు. అందరూ కూడా రాధాకృష్ణ రావాలన్నా. సపోర్ట్ కూడా రండి. కనీళ్ళు అంటే జల్దంతే. प्रतिवेशासि प्रमाभाय प्रमापज्यस्व అని పొదుపు చేసే వాళ్ళే ఉంటారు. కాబట్టి అర్థం డబ్బు అని అర్థం అంటారు. అంటే డబ్బు సంపాదించి ఖర్చు పెట్టడంలో ఇద్దరు పరస్పరం చర్చించుకొని చాలా జాగ్రత్తగా మా అమ్మాయిని ఆలోచన చేసి ఖర్చు పెట్టాలని అని చెప్తారు. కామం అంటే కోరికలు నెరవేర్చుకోవడంలో కానీ, గుళ్ళు గోపురాలు తీర్థయాత్రలు చేయడంలో కానీ ఇవన్నీ కూడా ఏమంటారు? కామం, కోరికలు అనమాట. కామం అంటే వేరే అనుకోకూడదు. కామ మోక్ష అంటుంటారు. ఈ 3 కార్యక్రమాల్లో మా అమ్మాయిని అంగీకరించి వెళ్ళక నాయన అని చెప్పంటారు. కాబట్టి కోరికలు అనేవి ఇచ్చుపుచ్చుకోవాలా, పంచుకోవాలా. భార్యాభర్తలు కూడా కోరికల్ని నా ఆలోచన ఇది, ఆ కోరిక ఇది అని భర్తతో భార్య పంచుకోవడం. భర్త కూడా నా కోరిక ఇది, నా ఆలోచన ఇది, నా కుటుంబ వ్యవస్థ ఇది అని మగవాళ్ళు భార్యకి చెప్పడం. ఇట్లా ఏమవుతుందంటే కుటుంబ వ్యవస్థ నిలబడుతుంది అనమాట. అంటే మేము చెప్పే సంకల్పం అది.